ఇక ఈ వారం మిథున రాశి వారిని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహువు షష్ఠంలో ఉన్నాడు, కేతువు ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహ పరిస్థితి ప్రకారం బంధుమిత్రుల రాక కనిపిస్తుంది. విదేశీ యాన ప్రయత్నాలు సుగమమవుతాయి. అలాగే ధన ఆదాయంతో పాటు తక్కువ సొమ్ముకే ఏదో ఒకటి కొనుక్కోగలిగిన అవకాశం కూడా లభిస్తుంది. మృగశిర నక్షత్ర జాతకులకి బంధుమిత్రులు అందరూ కూడా విదేశాల నుండో మరో ప్రదేశం నుంచో వచ్చి చక్కనైనటువంటి కాలక్షేపం ఈ వారం పొడుగునా సాగుతుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి విదేశీ యాన ప్రయత్నాలకి సంబంధించిన శుభవార్త వినిపించేటటువంటి వారం ఇదే అని అనుకోవడం దోషం కాదు. ఇక పునర్వసు నక్షత్ర జాతకులకి ధన వ్యయం అవుతున్నప్పటికీ కూడా కొత్తగా మళ్ళీ ధనం సమకూరే అవకాశం బాగా గోచరిస్తోంది. దానపరంగా అయినట్లయితే గొడుగుని కానీ వస్త్రాలని కానీ పేదవారికి దానం చేయడం ఉత్తమం. ఇక ఈ వారం ఈ రాశివారు మధ్యవర్తిగా మధ్యలో ఉంటూ ఎవరికో రుణాన్ని ఇప్పించడం ఏమాత్రమూ సరికాదు.